పాతర్లపల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు. నేను సర్పంచ్గా పోటీ చేసినాక మన పాతర్లపల్లి గ్రామంలో ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా మీ అందరి ఆశీర్వాదంతో నేను గెలవడం జరిగింది. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా మీరు ఏదైతే ఒక నమ్మకంతో అభివృద్ధి చేస్తాడు యువకుడు అని ఎలా నమ్మారో ఆ విషయాన్ని ఖచ్చితంగా నా మనసా వాచా కర్మన పాటిస్తూ ఖచ్చితంగా మన గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాను. ఇది నేను మీకు మరొకసారి హామీగా తెలియజేస్తున్నాను. నా మీద గతంలో ఇక్కడ ఎమ్మెల్యేలుగా చేసిన కొంతమంది ఎన్ని కుట్రలు చేశారు, ప్రత్యర్థులుగా ఎంతమందిని నిలబెట్టారు, నన్ను ఓడించడానికి ఎన్ని కుతంత్రాలు చేశారు. వారు ఒక టైంలో అన్నారు, వారు నిల్చున్నప్పుడు నా ఆత్మగౌరవం దెబ్బతీశారు అని అన్నారు. ఆత్మగౌరవం మీకే కాదు మాకు కూడా ఉంటుంది. కొంచెం మీరు ఆలోచించి మాలాంటి మీకోసం కష్టపడ్డ నాయకుల్ని ఇలా వెన్నుపోటు పొడిచి మా మీద ప్రత్యర్థులుగా నిలబెట్టి ఇంకొకరికి వారికి ఆర్థిక అండదండలు పెట్టి మరియు కుల సంఘాలను ఎగదోసి ఎన్నో కుట్రలు చేశారు. అయినా కూడా ప్రజల ఆశీర్వాదంతో ఈ పాతర్లపల్లి గ్రామ ప్రజల ఆశీర్వాదంతో నేను గెలవడం జరిగింది. జరిగింది. ఇక ముందు వారు ఏదైతే కుట్రలు కుతంత్రాలు చేశారో నేను అది మనసులో పెట్టుకొని ముందుకెళ్ళదలుచుకోలేదు. పాతర్లపల్లి గ్రామ అభివృద్ధి కోసమే నేను నిల్చున్నాను. ఆ గ్రామ అభివృద్ధి కోసమే, ఆశయం కోసం ఖచ్చితంగా నేను ముందడుగేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి అండదండలతో మన గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని పాతర్లపల్లి గ్రామ ప్రజలకు సవినయంగా తెలియజేస్తున్నాను. నేను ఇల్లంతకొండ మండల బీజేపీ అధ్యక్షునిగా నాకు అవకాశం వచ్చి 1 సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సరం కాలంలో బండి సంజయ్ గారు తన ఎంపీ నిధుల నుంచి ఒక 60 లక్షల సీసీ రోడ్లకి ఫండ్ ఇవ్వడం జరిగింది. 18 గ్రామాలకి అవి రోడ్లు వేయడం జరిగింది. అలాగే ఒక 9 బోర్లు కూడా కేటాయించడం జరిగింది. 9 బోర్లు ఈ మన ఇల్లంతకుంట గ్రామాల్లో, వివిధ గ్రామాల్లో, మా పాతర్లపల్లి గ్రామంతో సహా శ్మశాన వాటికలో వేసిన బోరుతో సహా మేము బండి సంజయ్ గారి ద్వారానే నిధుల ద్వారా మేము తెప్పించి బోరు మోటార్ ఫిట్ చేయించడం జరిగింది. దానితో పాటు ఇంకా అది గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్న 10వ తరగతి పిల్లలకి సైకిల్ కొని ఇవ్వడం జరిగింది. బండి సంజయ్ గారు నరేంద్ర మోడీ గారి గిఫ్ట్ పేరు మీద ఇవ్వడం జరిగింది. అలాగే రేపు పొద్దున నెక్స్ట్ ఇయర్లో ఈ 9th క్లాస్ వాళ్ళకు కూడా ఈ సైకిల్ అనేది పంపిణీ చేస్తానని బండి సంజయ్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే ఒక 5-6 విలేజ్లలో మన వాటర్ ప్లాంట్లు లేవు, ఆ వాటర్ ప్లాంట్లు కూడా కేటాయిస్తానని నిన్న మాకు ప్రత్యేకంగా తెలపడం జరిగింది. వారికి మా ఇల్లంతకుంట మండలం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇదే కాదు, రాబోయే రోజులలో ఇంకా ఎన్నో నిధులను మన ఇల్లంతకుంట మండలాన్ని కేటాయిస్తానని నాకు హామీ ఇవ్వడం జరిగింది. అందులో పాతర్లపల్లి గ్రామాన్ని స్పెషల్ కోటా కింద తీసుకొని, ఎందుకంటే ఒక మండల అధ్యక్షుని గెలిపించిన ఈ గ్రామ ప్రజల రుణం తీర్చాలంటే ఖచ్చితంగా మీకు నిధులు కేటాయించి మీరు ఏదైతే ఈ బైరెడ్డి వెంకటరమణారెడ్డి అనే వ్యక్తి మీకు హామీ ఇచ్చాడో ఆ హామీలని ఖచ్చితంగా నా తరపున నేను పూర్తి చేస్తాను, నేనే బాసటగా ఉంటానని తెలపడం జరిగింది. ఇలాంటి ఒక వ్యక్తి మాకు దొరకడం అనేది చాలా ఆనందంగా ఉంది. బండి సంజయ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడం జరుగుతుంది. నేను చిన్నప్పుడు శ్రీ సరస్వతి విద్యాపీఠం శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయంలో చదువుకోవడం జరిగింది. అలా నాకు బీజేపీ అంటే ఒక ఆకర్షణ, అది చిన్నతనం నుంచే ఉంది. దాంతోపాటు నేను ఒక ఎంబీఏ చదవడం జరిగింది, ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్స్ని. కాబట్టి దాని తర్వాత నేను రాజకీయాల్లోకి రావడంలో నాకు ఈ బీజేపీ అంటే చాలా ఇంట్రెస్ట్ కలిగి కార్యకర్త నుంచి తర్వాత బూత్ అధ్యక్షుడిగా, అంటే మన పరిభాషలో చెప్పాలంటే గ్రామశాఖ అధ్యక్షుడు అంటారు, మిగతా పరిభాషలో బూత్ అధ్యక్షుడు. ఆ తర్వాత మండల జనరల్ సెక్రటరీగా 2 సార్లు చేసి ఆ తర్వాత మండల అధ్యక్షుడిగా నాకు పార్టీ ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. నేను చేసిన కృషి, నా పట్టుదలను చూసి ఇలా నన్ను దిశగా ఎదుగుతూ నాకు వెన్నుతట్టి ప్రోత్సహించిన బండి సంజయ్ గారు మరియు కృష్ణారెడ్డి గారు, జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారు, వీళ్ళందరి అండదండలతోని నా కృషితోని నేను పైకి రావడం జరిగింది. ఇలాగే పాతర్లపల్లి గ్రామ ప్రజలు, యువకులు, వృద్ధులు మరియు నా మిత్రులు అందరూ కలిసి ఏకదాటిగా నా కోసం ఇన్ని కుట్రలు జరిగినా కూడా వారి శాయశక్తుల బయటికి కనబడకుండా
వెన్నంటే ఉంటూ ఎక్కడెక్కడో ఉన్నా కూడా నా కోసం వచ్చి ఇక్కడికి విలేజ్కి వచ్చి ఓట్లేసి వెళ్ళిపోయి నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి ఎంతోమంది సాహసోపేతమైన వాళ్ళ నిర్ణయాల వల్లనే నేను ఈరోజు సర్పంచ్గా గెలవడం జరిగింది. ఈ పాతర్లపల్లి గడ్డ మీద 50 సంవత్సరాలైంది ఈ గ్రామ పంచాయతీ ఏర్పడి. నాకంటే ముందు 7గురు సర్పంచులు పరిపాలించడం జరిగింది. నేను 8వ సర్పంచ్గా నాకు మీరు అవకాశం ఇవ్వడం జరిగింది. వారు ఎంతో మన గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. వారి బాటలోనే మన గ్రామాన్ని ఇంకా మన ఒక ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దాలనే ఆశయం కొద్దీ నేను పోటీ చేయడం జరిగింది. మీ అందరి ఆశీస్సులతో సర్పంచ్గా గెలవడం జరిగింది. కావున ఖచ్చితంగా మన గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని సవినయంగా మీకు తెలియపరుస్తున్నాను.